వైసీపీ నాయకులు టీడీపీ మీద అలాగే టీటీడీ మీద పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు ఉన్నారు. అసలు టీటీడీ మీద దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు, అసలు వారికి ఈ అవసరం ఎందుకు వచ్చింది, అసలు వారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ కూడా అయ్యుండి ఆయన ఈ విధంగా విష ప్రచారం చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు మాజీ చైర్మన్గా పనిచేశారు టీటీడీకి భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన ఈరోజు టీటీడీ మీదనే విమర్శలు చేస్తూ అలాగే చైర్మన్ బీఆర్ నాయుడు మీద కూడా విష ప్రచారం చేసే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటే అర్థం చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చేత్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతో ఎంతో వీరేమన్నా చేస్తారేమన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి కొంతమంది ఆ పార్టీని దూరం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం అని ఒక సంవత్సరం లోపలే ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ప్రజల్లో తావు లేకుండా పోయింది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తూ నెలకు 2 నెలలకు ఒక శుభవార్త ప్రజలకు అందిస్తూ ప్రతి నెలలో ప్రతి 2 నెలల్లో ప్రతి 3 నెలల్లో ఒక తీపి కబురు అందిస్తూ ప్రజల్ని రంజింపజేస్తూ పాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పాలన చూసి ఈర్ష్య, దుగ్ధ, కసి, అక్కసు ఎక్కువైంది. అయితే మరి ప్రజలకు ఏం చెప్తే నమ్ముతారు? ప్రభుత్వం మీద ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేము. ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రజల గడపకు చేరుతోంది, ఇంటింటికి చేరుతోంది. ఇలాంటి తరుణంలో ఏమీ లేక ఇలాంటి మాయదారిగాళ్ళని రంగంలోకి దింపుతారు. గురజాడ రాసిన కన్యాశుల్కంలో ఒక పోర్షన్ ఉంటుంది, గిరీశం. అలా దేన్నైనా నమ్మించగలిగినటువంటి టాక్టిక్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని రంగంలోకి దింపుతుంది. ఒకరిని కులంలో దింపుతుంది, ఒకరిని వర్గంలో దింపుతుంది, ఒకరిని ఇలాంటి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో దింపుతుంది. అలా పగట వేషం వేసి దింపినటువంటి వ్యక్తి ఈయన. వైఎస్ఆర్సీపీ పగట వేషం వేయించి ఈయన దింపింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దేవాలయాలకు సంబంధించి కానీ లేదంటే భక్తికి సంబంధించి కానీ వివిధ మతాల యొక్క గౌరవాల్ని పెంచే విధంగా పాలన సాగిస్తుంటారు. ఈ క్రమంలో భక్తిభావం కూడా క్రమంగా పెరిగింది. ఈ భక్తిని ఎవరైతే భక్తి భావంతో ఉన్నారో వాళ్ళల్లో ఒక అలజడి రేపుదాం, ఎవరైతే భక్తి తత్వంతో ఉన్నారో వారిలో అపోహలు క్రియేట్ చేద్దాం. ఈ ప్రభుత్వం ఏదో చేసేస్తోంది, లేదంటే ఈ పాలకులు ఇలాంటివి చేస్తున్నారన్నటువంటి దుష్ప్రచారం మొదలు పెడితే మనకు ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఆస్కారం దొరుకుతుందన్నటువంటి నీచమైనటువంటి ఆలోచనతో ఈ కుట్రలు చేస్తున్నారు. కానీ ప్రజలు తెలివైన వారు. నీచమైనటువంటి ఆలోచనలతో చేసే కుట్రలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు ఎప్పటికప్పుడు ఇట్లాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి యొక్క కుటిల బుద్ధిని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇది సాగదు, ఎండింగ్కి వచ్చింది. ఇంకా ఏం చేయలేక ఇలాంటి చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ చివరి ప్రయత్నాలు కూడా ప్రజలు తిప్పుకొట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు పోయి భజన చేసుకొని ఈ పాపాలని పరిహారం చేసుకోవడం కోసం చివరి దశలో ఎక్కడైతే ఏ ఆలయాల్ని ఏ విశ్వాసాలని దెబ్బకొట్టాలని చూసారో అక్కడికే పోయి జీవితం సాగించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయన్నది వారు తెలుసుకుంటే చాలు. టీటీడీ చైర్మన్ ఏదైతే పేపర్ మీదో టీవీ మీదో ఆయన మీద జరిగిన వ్యక్తిత్వ హననానికి సంబంధించి ఆయన నోటీసులు కోర్టుకి పంపించిన పరిస్థితి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మీద ఎందుకు స్పందించాల్సి వచ్చింది? రాయించింది ఈయనేమో కాబట్టి ఆయన స్పందించాడు. ఇప్పుడు ఆయనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఆయన ప్రతిష్టకు భంగం కలిగిన, ఆయన హక్కుకు భంగం కలిగిన, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా కోర్టులను ఆశ్రయించి దానికి తగ్గ శిక్ష వారికి వేయించడం కానీ లేదంటే వారి నుంచి ఆ పరిహారాన్ని పొందడం కానీ ఆయన హక్కు. ఆయన చేస్తాడు. ఆయన చేస్తే నీకేంటి నొప్పి?
మీకేంటి నొప్పి? దీన్ని మీరు అంటే ఆయన ఈ పత్రికకో టీవీకో సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మనం ముందుగానే ఆయన మీద బురద చల్లుదాం అనుకుంటే ఏనుగు చూసి ఎవరు మరుగుతారు? అంత మాత్రాన ఏనుగుకి ఏమైనా తక్కువ? బిఆర్ నాయుడు ఏనుగులు అంటాడు. కాకపోతే ఇప్పుడు ఏదైతే బిఆర్ నాయుడుని అటెండర్లు లేకపోతే దపేదారులు స్వీపర్లతో పోల్చిన పరిస్థితి, అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా 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 పొరపాటు అది. అంటే దఫేదారుకి ఎక్కువ అటెండర్కి తక్కువ అని ఒకరిని, లేదు స్వీపర్కి ఎక్కువ దఫేదారుకు తక్కువ అని మాట్లాడడం అనేది నిజంగా చాలా సిగ్గుచెట్టు. దఫేదారులకి, అటెండర్లకి, స్వీపర్లకి ఆయన క్షమాపణ చెప్పాలి. అంటే వాళ్ళకి ఎక్కువ తక్కువ అంటే ఏమి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి వ్యక్తిత్వాలు లేవా? అంటే వాళ్ళు నీ అహం కోసం వాళ్ళ వ్యక్తిత్వాల్ని ఖననం చేస్తావా? ఎంతమంది స్వీపర్లు శుభ్రం చేస్తుంటే నువ్వు పోయి ఢిల్లీలో సర్టిఫికేట్ తీసుకుంటావు టీటీడీ చైర్మన్గా? ఎంతమంది దఫేదారులు మారి నీ ముందు పోతే పలానా వాడు వస్తున్నాడని నమస్కారం పెట్టేది ఆ దఫేదారుని చూసే. నిన్ను చూసి ఎవడు నమస్కారం పెట్టడు. బహుశా ఈ ఊర్లో ఒక 30-40 ఏళ్ళుగా ఉండవు కాబట్టి తెలిసిన వాళ్ళు నమస్కారం పెట్టచ్చు. బయట ఊరికి పోయి ఉంటే దఫేదారుని చూసే నీకు నమస్కారం పెడతారు. మీ ఇంట్లో నీ గిన్నె తీసేదానికి అప్పుడప్పుడు నువ్వే ఎత్తుకోవాల్సి వస్తుంది. కానీ నువ్వు కార్యాలయంలో ఉన్నంతసేపు అటెండర్ నీకు సపర్యలు చేస్తాడు. వారిచ్చిన టీ తాగి, వారిచ్చిన నీళ్ళు తాగి, వారు ఇచ్చినటువంటి శుభ్రం చేసినటువంటి టేబుల్ మీద కూర్చొని, కుర్చీల మీద కూర్చొని పబ్బం గడుపుకొని వారిని అవమానించారు. ఈరోజు టీటీడీలో ఉన్నటువంటి అటెండర్లకి, స్వీపర్లకి, దఫేదారులకి కరుణాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు లేకపోతే బీసీ కులాలకు సంబంధించిన వారే ఇట్లాంటి పనులన్నీ చేస్తారని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన అహంతో మాట్లాడిన మాటలే ఇవి. బిఆర్ నాయుడు గారిని నువ్వు మాట్లాడాలంటే నువ్వు 100 పోలికలు చేసుకో. ఎక్కువగా బీసీ కులాలు, ఎస్సీ కులాలు పనిచేస్తున్నటువంటి శ్రామిక వర్గాలు ఇవి. ఈ శ్రామిక వర్గాలు ఎక్కువ వీళ్ళే ఉంటారు. ఇంకా కొంతమంది కూడా ఉండొచ్చు. కానీ వారందరి ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసావు. కానీ వారి శ్రమతో వాళ్ళు బ్రతుకుతున్నారు, వారి కష్టంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. వారు నిజంగా చెప్పాలంటే నిజాయితీతో బతుకుతున్నారు. మీలాగా వాళ్ళ మీద ఆధారపడి బతకలా, వాళ్ళు మీ మీద ఆధారపడి బతకలా, మీరే వాళ్ళ మీద ఆధారపడి బతికారు. కానీ వారిని అవమానించారు మీరు. దీనికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నేను కూడా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చెప్తున్నారు. అలాగే బిఆర్ నాయుడికి, అలాగే ఏదైతే స్వీపర్లకు, అటెండర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.